హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఏంటంటే రైల్వేకి సంబంధించి అసలు పోస్టులు ఏమవుతున్నాయి అంటే ప్యానల్లో నేమ్ ఉన్నా కూడా కొంతమంది ఎందుకు ఇంకా తీసుకోవట్లేదు. సో డైవర్షన్ అంటే ఏంటి, అసలు ఇప్పుడున్న అంటే సెకండ్ ప్యానల్ వస్తుందా, వెయిటింగ్ లిస్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటి, లేకపోతే నెక్స్ట్ అసలు నోటిఫికేషన్స్ వస్తాయా, వస్తే మనకి ఎక్కువ పోస్టులు ఉంటాయి తక్కువ పోస్టులు ఉంటాయి, ఇటువంటి వివరాలతో కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, స్టార్టింగ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేవి మీకు డేటా ఆల్రెడీ ఉన్న డేటా గురించి చెప్తాను. అండ్ దాంతోపాటు అఫీషియల్గా అయితే మనకి ఎందుకు ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ అయితే రైల్వే నుంచి లేదు. బట్ ఇప్పటిదాకా మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం అనలైజ్ చేసుకుని కొన్ని డీటెయిల్స్ అయితే మాట్లాడుకుంటాం. అండ్ మన ఆల్రెడీ ఉన్న వాళ్ళలో వచ్చిన ఈమెయిల్స్ కానీ అంటే రైల్వే నుంచి ఆల్రెడీ వచ్చిన ఈమెయిల్స్ అన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ అసలు డైవర్షన్ అంటే ఏంటి అన్న దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే, డైవర్షన్ అంటే ఏంటి, మనం మామూలుగా నార్మల్గా చూసుకుంటే మన రోడ్డు మీద చూడొచ్చు టేక్ డైవర్షన్ అని ఉంటుంది. అంటే ఏంటి, మనం వెళ్ళాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో వెళ్ళడాన్ని డైవర్షన్ అంటారు. సో అలాగే రైల్వేలో మీకు ఈ ప్యానల్స్ ఉంటాయి, రీప్లేస్మెంట్ ప్యానల్, ఇట్లా ప్యానల్స్ ఉంటాయి కదా, అలాగే డైవర్షన్ ప్యానల్స్ కూడా ఉంటాయి. సో ఈ డైవర్షన్ అంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్, ఏదో ఒక రీజన్కి ఇక్కడ ఏంటంటే మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంటారు ఒక జోన్కి, బట్ ఆ జోన్కి కాకుండా వేరే జోన్కి కనుక మిమ్మల్ని తీసుకున్నారు అనుకోండి, సో దాన్నే డైవర్షన్ అంటారు. సో ఇప్పుడు మనకి డైవర్షన్ గురించి అయితే తెలిసిపోయింది. సో ఇప్పుడు మీరు స్టేషన్ మాస్టర్గా ఇక్కడ మన సౌత్ సెంట్రల్ రైల్వేలో విజయవాడ డివిజన్లో సెలెక్ట్ అయ్యారు, లేదా అట్లీస్ట్ సౌత్ సెంట్రల్ రైల్వేలో సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. మిమ్మల్ని తీసుకెళ్ళి ఈస్ట్ కోస్ట్లోనో వేరే జోన్లో ఎక్కడో వేసారు అనుకోండి, దాన్ని డైవర్షన్ అంటారు సింపుల్గా. అయితే ఇప్పుడు అసలు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అన్న దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో అసలు ఏమైంది, గ్రూప్ డీకి సంబంధించిన ప్యానల్స్ కానీ లేదా రీసెంట్గా మనకి ఎన్టీపీసీ జరిగిన దానిలో స్టేషన్ మాస్టర్ కానీ వేరు వేరు పోస్టులు వాళ్ళని మన జోన్లో సెలెక్ట్ అయితే వాళ్ళని వేరే జోన్కి వెళ్తారా అని ఈమెయిల్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. దీన్నే డైవర్షన్ అంటారు. దానికి ఏంటంటే మీకు ఈమెయిల్లో ఏంటంటే ఆప్షన్ చూస్ చేసుకోమని ఇస్తున్నారు. ఈ జోన్స్ ఉన్నాయి, ఈ జోన్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఇక్కడే ఉంటారా, అంటే ఈ జోన్లోనే వెయిట్ చేస్తారా. అంటే ఇప్పుడు ఒకవేళ మీరు వేరే జోన్ కనుక ఆఫ్ చేసుకుంటే వెంటనే మీకు జాబ్ అన్నది ఇచ్చేస్తారు. లేదు ఇక్కడే మీరు జాబ్ అన్నది చెయ్యాలి అనుకున్నారంటే ఇక్కడ వేకెన్సీ క్రియేట్ అయ్యేదాకా మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు ఖచ్చితంగా ఒకవేళ వెయిట్ చేస్తే మీకు జాబ్ అన్నది ఉంటుందా ఉండదా అన్న దాని గురించి కూడా యాక్చువల్ క్లారిటీ అయితే లేదు. ఈ ప్రాసెస్ అసలు ఎందుకు అంటే, వాట్ ఎవర్ రీజన్ మనకి రిక్రూట్మెంట్లో ఏది గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ రిక్రూట్మెంట్లో ఇప్పుడు సపోజ్ ఒక 4000 పోస్ట్స్ ఉన్నాయి అనుకుందాం, ఒక టీసీ జాబ్ కానీ ఏదైనా జాబ్ రిక్రూట్మెంట్లో 4000 ఉన్నాయంటే 4000ని సెలెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ తీసుకునేటప్పుడు ఏమైందంటే 1000 కానీ 2000 కానీ మాత్రమే తీసుకున్నారు. మిగతా 2000కి వేకెన్సీస్ ప్రజెంట్ అయితే అవసరం లేదు అంటున్నారు అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ వీళ్ళు ప్యానలిస్ట్ వరకు అంటే డీవీస్ అయిపోయి మెడికల్ అయిపోయి ప్యానలిస్ట్ దాకా వచ్చేసారు కాబట్టి సో వాళ్ళని ఇప్పుడు ఏం చేయాలి. సో వాళ్ళు ఆల్రెడీ ఇంకా మిగతా జోన్స్ నుంచి డేటా అయితే అడిగారు అనమాట, ఎక్కడెక్కడ ఇంకా రిక్రూట్మెంట్ అవసరం ఉంది, సో ఇంకా వేకెన్సీస్ ఉన్నాయన్నది తీసుకుని అక్కడికి మిమ్మల్ని మూవ్ చేస్తున్నారు ఈ డైవర్షన్లో. ఓకేనా, సో అప్పుడు మీకు 2 జోన్స్ కానీ ఒక జోన్ కానీ ఏదో ఒకటి ఇచ్చి మీరు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఏనా అని అడుగుతున్నారు అనమాట. సపోజ్ ఇక్కడ సౌత్ ఈస్ట్ రైల్వే వాళ్ళు ఉన్నారు, సౌత్ ఈస్ట్ రైల్వేలో అక్కడ పోస్టులు ఖాళీ లేక రిక్రూట్ అయిన వాళ్ళని సౌత్ సెంట్రల్ రైల్వేకి పంపించారు అనుకుందాం. సో ఇక్కడ రిక్రూట్ అవుతారు కదా, సో అప్పుడు ఏమవుతుంది, సౌత్ సెంట్రల్ రైల్వే వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళని తీసుకోవడానికి వేకెన్సీస్ ఉండవు కదా. సో ఇది వాళ్ళ పరంగా చూసుకుంటే కొంచెం లాస్. అలా కాకుండా గుడ్ న్యూస్ ఏంటంటే, మీకు ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళకి అట్లీస్ట్ అక్కడ వేకెన్సీ లేదని వదిలేకుండా ఎక్కడైనా జాబ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక గుడ్ న్యూస్. సో దీన్ని రాంగ్గా రైట్ అన్నది చెప్పలేము, బట్ అసలు మనకి ఏం జరుగుతుంది అన్న దాని గురించి మీకు ఒక బ్రీఫ్ ఐడియా అన్నది ఇచ్చాను. అంటే మీకు తెలియాలి కదా అసలు రైల్వేలో ప్రజెంట్ ఏం జరుగుతుంది, డైవర్షన్ అంటున్నారు అంటే ఏంటి, దీనివల్ల అసలు మనకి లాసా లాభమా ఇవి తెలియాలి కదా. సో అది నేను చెప్పాను. సో ఇప్పుడు దీనివల్ల నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి ఇబ్బంది ఉంటుందా అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్కి కనుక తీసేసుకోవాలంటే ఈ జోన్లోనే సర్దేసేవారు అని నేను అనుకుంటున్నాను. సో ఈ జోన్లో తర్వాత వచ్చే వేకెన్సీస్ని అలాగే ఉంచడం వల్ల కొంచెం వేరే జోన్స్ని అడుగుతున్నారు అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ నోటిఫికేషన్కి ఎక్కువ ఎఫెక్ట్ ఉండదని నేనైతే అనుకుంటున్నాను. సో ఎంతవరకు కరెక్ట్ ఏంటి అన్నది మనం కూడా చెప్పలేము.
బట్ ఇక్కడే సర్దేయకుండా మనకి పాత వేకెన్సీ ప్రకారం కానీ కొంచెం అక్కడ ఎక్కడ వేకెన్సీ ఉందో అక్కడికి మూవ్ చేస్తున్నారు కాబట్టి వేకెన్సీస్ నెక్స్ట్ నోటిఫికేషన్లో మరీ ఎక్కువ అయితే తగ్గవు దీనివల్ల అని నేను అనుకుంటున్నా. బట్ నార్మల్గా ఇంతకు ముందు వచ్చినంత నోటిఫికేషన్ బల్క్ నోటిఫికేషన్ వస్తుందా అంటే డౌటే అని చెప్పాలి. బట్ ఎప్పుడైతే మనం గవర్నమెంట్ని కనుక అడుగుతుంటే ఒక్కొక్కసారి బంపర్ నోటిఫికేషన్ మెగా నోటిఫికేషన్ వస్తుంది అంటున్నారు, ఒక్కోసారి అదేం చెప్పట్లేదు. సో క్లారిటీ అయితే లేదు. మెగా నోటిఫికేషన్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇప్పుడు దాకా ఉన్న డేటా ప్రకారం. బట్ గుడ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది, బికాజ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఇక్కడ అన్నిటికంటే ప్రాబ్లమాటిక్ ఏంటంటే ఈ జాబ్ అప్లై చేసి తర్వాత క్లియర్ చేసి దాని తర్వాత మనకి డీవీ మెడికల్ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంతకాలం వెయిట్ చేస్తున్నారు కదా. సో ఈ ప్రాసెస్ అంటే జాబ్ కోసం ఆల్రెడీ సెలెక్ట్ అయిన తర్వాత కూడా 1 year వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉంటున్నారు అనమాట. సో ఇది చాలా పెయిన్ఫుల్ ఆ విషయం గురించి ఆలోచిస్తే మాత్రం. బట్ ఇంకోటి, ఈ జాబ్ ఒకవేళ మీకు ప్రిఫరెన్స్ ఇస్తే ఇట్లా విల్లింగ్ ఆప్షన్ ఇస్తే తీసుకోవడం బెటరా లేదా అంటే మీకు నన్ను అడిగితే అయితే తీసుకోమనే చెప్తాను. అట్లీస్ట్ జాబ్ అయితే ఉంటుంది వేరే జోన్లో అయినా. ఎందుకంటే వీ నెవర్ నో, ఇప్పుడు తీసుకోకపోవడం వల్ల నెక్స్ట్ మళ్ళీ జాబ్ ఉంటుందా ఉండదా అన్న చిన్న డైలమా అయితే ఉంటుంది. అంటే మీకు వేరే జాబ్ కానీ వేరే ఉంటే ఓకే కాన్ఫిడెన్స్, బట్ మ్యాక్సిమం ఒకవేళ ఏది లేదు జాబ్ అయితే ఇంపార్టెంట్ అనుకుంటే డెఫినెట్గా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మన ఫ్రెండ్స్కి వచ్చిన ఈమెయిల్స్ అంటే ఈ జాబ్ డైవర్షన్ గురించి ఏ ఈమెయిల్స్ వచ్చాయి ఏంటి అన్నదాని గురించి చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మీకు ఈ మెయిల్ ఏమన్నా ఉంది, రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ SM ఇన్ level 6 అగైనెస్ట్ మనకి ప్రీవియస్గా ఉన్న NTPCకి సంబంధించిన నోటిఫికేషన్ రిలేటెడ్ వచ్చిన మెయిల్ అనమాట ఇది. సో ఈ PDFలో ఈ మెయిల్లో ఏమంటున్నారు, ప్లీజ్ ఫైండ్ ద ఎన్క్లోజ్డ్ అండ్ కవరింగ్ లెటర్ ఇన్ డీటెయిల్ అండ్ ఇక్కడ మనకి ఆప్షన్ ఫామ్ అంటే ఒక ఫామ్ అటాచ్మెంట్ అయితే ఇచ్చారు. ఓకేనా, ఆ అటాచ్మెంట్ గురించి చెప్తున్నారు అనమాట. ఇందులో ఏంటి ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి. ఇక్కడ ఏమంటారు, టు ఎక్సైజ్ ఆప్షన్ టు వర్క్ ఇన్ ECOR ఆర్ SCR, సౌత్ సెంట్రల్ రైల్వేలో చేస్తారా లేదా ECORలో చేస్తారా అని అయితే అడుగుతున్నారు అనమాట. బట్ ఇదేంటి మీకు విత్ ఇన్ ద డేట్ ఏదైతే వాళ్ళు ఇచ్చిన డేట్ ఉందో ఆ డేట్లోపు మీ ఒపీనియన్ అయితే చెప్పాలి. ఆప్షన్ చూస్ చేసుకుని ఈ మెయిల్కి అయితే వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్ ఏదైతే ఉందో ఆ ఫార్మేట్లో సెండ్ చేయమని వాళ్ళు పంపారు అనమాట ఈ మెయిల్. ఇది మామూలుగా అందరికీ కాదు, ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి వస్తుంది. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎందుకు చెప్తున్నాను, ఇట్లా వచ్చింది మెయిల్ అంటే ఇలా ప్రాసెస్ అయితే ఇది ఉంటుంది. ఎవరైతే సెలెక్ట్ చేసుకోవాలని తెలియదో వాళ్ళకు ఇబ్బంది అవ్వకూడదు కదా. అండ్ దాంతోపాటు అసలు తెలుసుకోవాలి, ఇది మీకు రైల్వేకి సంబంధించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇట్లా జరుగుతుంది, ప్రజెంట్ డైవర్షన్ అనేది జరుగుతుంది అన్నది తెలుసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ ఏమంటాడు, ఇవన్నీ మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఈ వెబ్సైట్కి వెళ్ళండి, ఇవన్నీ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఇట్లా మెయిల్ అయితే వస్తుంది, మీరు ఇచ్చిన ఒక అటాచ్మెంట్ అయితే పంపుతారు. ఆ ఫార్మాట్లో మీరు ప్రిఫరెన్స్ అంటే మీకు ఒకటే జోన్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు ప్రిఫరెన్స్ అక్కర్లేదు. బట్ మీకు SCR ECOR ఇట్లా 3 ఉన్నాయి అనుకుందాం, తర్వాత సదరన్ రైల్వే ఇలా 3 ఇస్తే ఎలా సెలెక్ట్ చేసుకుంటారు, ఇది ఫస్ట్ ప్రయారిటీ, ఇది సెకండ్ ప్రయారిటీ, ఇది థర్డ్, ఇట్లా ప్రయారిటీ వైజ్ సెలెక్ట్ చేసుకోమంటారు అనమాట. ఓకేనా, సో అట్లా అయితే ఇచ్చారు. అండ్ అది కాకుండా ఈమెయిల్ కూడా సిమిలర్గానే వచ్చింది చూడండి, ఇది కూడా అంతే. ఇట్లా మనకి ఆప్షన్ టు సౌత్ ఈస్టర్న్ రైల్వే సెంట్రల్ రైల్వే. సో మన దగ్గర SCRలో కాకుండా ఇక్కడ మనకి ఇన్ని చోట్ల పోస్టులు అయితే ఆఫర్ చేస్తున్నారు, ఇన్ని చోట్లలో మూవ్ అవ్వాలనుకుంటే మూవ్ అవ్వచ్చు, మీ ప్రయారిటీ చెప్తారా అని అయితే అడుగుతున్నారు. సో తినకి ఇట్లా 3 times అయితే మెయిల్ వచ్చింది. ఇప్పటిదాకా తనైతే విల్లింగ్ యాక్సెప్ట్ చేయలేదన్నమాట వేరే జోన్, తనకి సౌత్ సెంట్రల్ రైల్వేనే కావాలని చెప్తున్నాడు. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆప్షన్ మీ ఇష్టం, మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ ఇట్లా జరుగుతుంది అన్నది చెప్పడమే ఇక్కడ మన మెయిన్ ఉద్దేశం. ఇదిగోండి ఈ డాక్యుమెంట్ చూసారా, ఈ డాక్యుమెంట్ కూడా సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి వచ్చింది. ఎక్సైజ్ ఆఫ్ ఆప్షన్ టు ద ఈస్ట్ కోస్ట్ రైల్వే ఇన్ ద స్టేషన్ మాస్టర్కి సంబంధించి అనమాట. సో ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించి level 6 నుంచి తీసుకోవాలనుకుంటే ఈస్ట్ కోస్ట్ రైల్వేని ఆఫ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో ఇది సో ఇక్కడ చూసారు కదా, మీకు ఆప్షన్ ఫామ్ ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది వాళ్ళే మనకి ఎనాక్సర్ ఇచ్చారు. ఈ ఫార్మేట్లోనే మీరు ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకి సెండ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి. ఓకేనా, సో ఇట్లా ఉంటుంది బేసిక్గా డైవర్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం చెప్పేసాం డైవర్షన్ సంబంధించి. నెక్స్ట్ ఇట్లాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అవి కూడా కామెంట్ అయితే చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి డౌట్స్ మీకు ఏదైనా ఉంటే అవి నన్ను కింద కామెంట్ ద్వారా అడిగితే నేను దానికి క్లియర్ చేయడానికి వీడియో అయితే చేస్తాను. అండ్ ఆల్రెడీ మీకు RPF సంబంధించిన సర్క్యులర్ అయితే వచ్చింది, నోటిఫికేషన్ కూడా రాబోతుంది కాబట్టి. అండ్ దానికి సంబంధించి మన ఛానల్లో
ఆల్రెడీ బెస్ట్ కంటెంట్ అయితే ఇస్తున్నాం యూట్యూబ్లో, మీరు డైలీ చూడొచ్చు. 8 PM మీకు ఇక నుంచి ఏంటంటే కరెంట్ అఫైర్స్ మార్నింగ్ డైలీ వస్తుంది. అండ్ ఆల్రెడీ మీరు చూడొచ్చు, చాలా డైలీ మీకు 1 వీక్ నుంచి కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం. క్వాలిటీ మీరు చూడొచ్చు. ఆల్రెడీ తనకి 4 జాబ్స్ వచ్చాయన్నమాట కరెంట్ అఫైర్స్ చెప్తున్న అతనికి. అండ్ తనే కాదు, మొత్తం ఇప్పుడు మా టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా 3-4 జాబ్స్, అంటే రైల్వేలోనే పర్టికులర్గా 2-3 జాబులు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ దాంతోపాటు అంటే జాబ్ వచ్చిందంటే అది ఏంటి బూస్టింగ్ ఏదో చెప్పాలని కాదు, బట్ అంటే ఏం చదవాలి ఏం చదవకూడదు అన్న తెలిసిన గైడెన్స్ అన్నది మీకు దొరుకుతుంది వాళ్ళు చెప్పడం వల్ల. అండ్ ఒక బెస్ట్ టీం నుంచి మీకు క్వాలిటీ కంటెంట్ అయితే దొరుకుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినప్పుడు డెఫినెట్గా లైక్ చేయండి. వ్యూస్ షేర్స్ ఉంటే మనకి ఏంటంటే ఇంకా మోటివేటెడ్గా వీడియోస్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. వ్యూస్ తక్కువ ఉంటే టీం అంతా కూడా కొంచెం డిమోటివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ తరపున మీరు వ్యూస్ అంటే అట్లీస్ట్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, వీడియో నచ్చితే లైక్ చేయడం అండ్ ఇటువంటివి చూడండి. అండ్ కంటెంట్ క్లాసెస్ అన్నవి మన యాప్లో కంప్లీట్గా అన్నీ వస్తుంటాయి. సో లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అది ఒకసారి చెక్ చేయండి. అండ్ బయాలజీకి సంబంధించి ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో అయిపోయింది. మీకు నెక్స్ట్ 3 డేస్లో ఎకనామిక్స్కి సంబంధించి, అండ్ తర్వాత క్వాంట్కి సంబంధించి అంటే మ్యాథ్స్కి సంబంధించి, అండ్ తర్వాత బయాలజీకి సంబంధించిన క్లాసెస్ అన్నవి రెగ్యులర్గా మండే, వెన్స్డే, ట్యూస్డే ఇవన్నీ వస్తున్నాయి. మన యూట్యూబ్లోనే ఫ్రీగా పెడుతున్నాం ప్రజెంట్ అయితే. సో చూడండి, ఈ 3 రోజులు అవి అయితే వస్తాయి. సో వెయిట్ చేయండి, ఆ వీడియోస్ వచ్చినప్పుడు చూడండి, ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. సో ఇది ఫ్రెండ్స్. అండ్ కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది, అది మీరు చూడొచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్. అండ్ దాంతోపాటు అసలు కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ అన్న వీడియో కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి.